అందరికీ నమస్కారం. ఈవీ వాహనానికి ఛార్జింగ్ పెట్టి పడుకున్న కుటుంబం తెల్లారేసరికి ఏడుగురు సజీవ దహనం అయిపోయారంట. అసలు ఏంటనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. బ్రిజేశ్వరి అనెక్స్ నివాస ప్రాంతంలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అసలు పూర్తి వివరాలు తెలుసుకుంటే, ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం ఇంటి వెలుపల ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించింది. ఆ మంటలు వేగంగా భవనానికి అంటుకున్నాయి. దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో నిల్వ ఉంచిన 10కి పైగా గ్యాస్ సిలిండర్లు ఒకదానికి ఒకటి పేలడంతో మంటల తీవ్రత ఊహించని స్థాయికి పెరిగింది. సో, ఈ భవనం మనోజ్ పొగాలి అనే వ్యక్తికి చెందినది. ఆయన పాలిమర్ వ్యాపారం చేస్తుండడంతో ఇంట్లోనే పెద్ద ఎత్తున మండే స్వభావం ఉన్న కెమికల్స్‌ను నిల్వ ఉంచారు. ఇవి కూడా తోడు అవడంతో మంటలు క్షణాల్లో భవనం మొత్తాన్ని చుట్టేసి నివాసితులను బందీలుగా మార్చాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే ముందే స్థానికులు సాహసించి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్ టెండర్లు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. 2 అంతస్తులను క్లియర్ చేశాం. మూడవ అంతస్తులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అని ఇండోర్ జిల్లా మేజిస్ట్రేట్ శివం వర్మ వెల్లడించారన్నమాట. సో, ఏది ఏమైనా గాని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలకి ఈ విధంగా అయితే హెచ్చరిస్తా ఉన్నాం. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.